ఉన్నటువంటి వైసీపీకి నచ్చదా? సార్ ఇప్పుడు పవన్ గారు ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి సార్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైసీపీ పార్టీ వారు రోజు రోజుకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడెంటిటీ క్రైసిస్ లోకి వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఒక అపోజిషన్ పార్టీలో ఉండి ఇప్పుడు దాని ఒక ప్రజల పాలసీల మీద మాట్లాడకుండా ప్రతిసారి నేను అప్పుడే చెప్పాను, నేను ముందే చెప్పాను, ఏదైతే విధ్వంసాన్ని వీళ్ళు సృష్టించి ఇవాళ రోజు మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పైన మోడీ గారి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మనం ముందుకు దూసుకెళ్తుంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇవాళ రోజు మన డెవలప్మెంట్ కానీ మన అభివృద్ధి కానీ వీళ్ళు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఐడెంటిటీ క్రైసిస్ లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సోకాల్డ్ వైసీపీ పార్టీ వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క పార్టీ ఉనికి అండ్ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నట్టు ఉంది ఇదంతా చూస్తుంటే. ఎందుకంటే సంబంధం లేకుండా అంతకు ముందేమో ఆయన ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్ ఎందుకు అన్నాడు. అసలు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆల్రెడీ ఈగలు తోలుకుంటారు, మరి ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు. ఇలాంటి మాటలు వాక్యాలు అంటే ఒక ఉత్తరాంధ్ర డెవలప్ అయ్యే విధంగా మనం తీసుకొచ్చి ఇవాళ రోజు ఉత్తరాంధ్ర యువత, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అనేది మనకు తెలుసు ఇదివరకు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది కొద్దిగా వెనుకబడ్డ ప్రాంతము. అక్కడ ఎన్నో వలసలు వెళ్తున్న యువతను చూసాం మనం ఇన్నేళ్ళు, ఇవన్నీ చూస్తున్నాం. అలాంటిది ఇవాళ రోజు ఒక దృఢ సంకల్పంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాలని ముందుకు తీసుకెళ్లాలి, ఒక 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 డీసెంట్రలైజేషన్ ఒకటి కావాలి డెవలప్మెంట్ లో. కేవలం ఒక రాజధాని పరంగానే ఒక చోట మనకి డెవలప్మెంట్ కాదు అన్న ఉద్దేశంగా మనం డీసెంట్రలైజ్ చేస్తూ అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తూ మన కూటమి సర్కార్ ఎన్డీఏ కూటమి సర్కార్ ముందుకెళ్తుంది సార్. అది మింగుడు పడక వాళ్ళకి, అది మింగుడు పడక ఇవాళ రోజు ఏం చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడి దాన్ని 2023లో కేంద్ర సహకారంతో ఇదే వైసీపీ ప్రభుత్వంలో మనం అన్ని సహకారాలు ఇచ్చి సార్ మీకు చెప్తాను నేను, ఇది ఏదైతే టీజీసీ ఇప్పుడు మన కేంద్రం ఏమేమి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇటు పర్మిషన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే. సో ఉడాన్ పథకం క్రింద అంటే ప్రతి చిన్న చిన్న టౌన్స్ లో కూడా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు రావాలని మా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద ఇక్కడ భోగాపురం ఏదైతే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ఒక బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే అక్కడ ఉపాధి కలుగుతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిశ్రమలు డెవలప్ అవుతాయి, ఫార్మా, మత్స్యకార, వ్యవసాయ ఈ అన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది, అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ ఏర్పడుతుంది, 25,000 పై చిలుకు మెట్రిక్ టన్నుల కార్గోలు అక్కడ మనం ఒకేసారి తీసుకెళ్లొచ్చు. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొద్దామని ఫాస్ట్ గా ఈ పర్మిషన్ సార్ డీజీసీఏ, ఏఐ అండ్ బీసీఏ వీళ్ళ పర్మిషన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ గా. అండ్ పీపీపీ మోడల్ తో జిఎంఆర్ గారితో మనం ఒప్పందం కుదుర్చుకొని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వైసీపీతో మనం ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అంటే ఫస్ట్ లో మనం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఇనాగ్రేషన్ అయింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం మన బ్యాడ్ లక్ అన్ఫార్చునేట్ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి కూడా మేము ముందు ప్రతిపాదన పెట్టేది ముందు తీసుకెళ్దామని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళకి ఇది ఆల్రెడీ ఈ డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది, మనకు తెలుసు వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఎన్నో విధాలుగా ఎన్నో ఏళ్ళుగా మనం ఇక్కడ పడి ఉన్నారు మన నాయకులు, ఇప్పుడు మరి ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఇక్కడ నిర్మాణం అయితే మరి మన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నిటికీ మనకి ఇబ్బంది అవుతుంది, ఈ రైతుల దగ్గర నుంచి మనకి వేరే ఉద్దేశాలు ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ వైపుగా వీళ్ళేమో ఎక్వైరీ చేస్తున్నారు, ఇదంతా ఎట్లా అని చెప్పి దానికి ఇమీడియట్ గా రివర్స్ చేస్తూ 2023 కన్నా ముందు సార్ నేను చెప్పేది రివర్స్ చేస్తూ అసలు వీళ్ళు అది అసలు ముందుకే వెళ్ళకూడదన్న ఉద్దేశంతో దీని అసలు ఒక టెండర్లు ముందుకెళ్ళలేదు, కాంట్రాక్టర్లు వెళ్ళనివ్వలేదు. జిఎంఆర్ కి ఏదైతే ఇది ఎకరాలు ఇచ్చారో ఒక 500 ఎకరాలు ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలో ఇస్తే దాన్ని కూడా 500 ఎకరాలు వాపసు ఇస్తున్నారు. అన్ని విధాలుగా అడ్డుకట్లేశారు. కానీ జనాల నుంచి వ్యతిరేకత వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు మేము ఒత్తిడి చేయబట్టి 2023లో నామకే వాస్తే ఒక కొబ్బరికాయ కొట్టాడు. మళ్ళీ అంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొట్టాం. దాని తర్వాత రెండోసారి ఈయన ఆపేసాడు, ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రెజరైజ్ చేయబట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాడు. దాని తర్వాత ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సార్ ఇది రికార్డ్ ఇది మీరు రాసుకోండి, ఇట్స్ హ్యూజ్ రికార్డ్. ఇది కేవలం 31 నెలల్లో తొలి దశ ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేయగలిగాం మన కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫాస్టెస్ట్ ఇది నిర్మాణం. ఇది ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఇంత ఫాస్ట్ గా ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఫాస్ట్ గా నిర్మాణం చేయలేదు. మనం చేసే 31 నెలల్లో తొలి దశ కంప్లీట్ చేసాం సార్. మనం 3,800 meters రన్వే, బిగ్గెస్ట్ రన్వే
ఒక ఇంటర్నేషనల్ స్థాయి పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇంకా ఏవియేషన్ అకాడమీ, మన ఉత్తరాంధ్ర యువతని పైలట్ల కింద మార్చే విధంగా అక్కడ పైలట్ ట్రైనింగ్స్ ఎన్నో పెట్టాం. అక్కడ ఉత్తరాంధ్ర యువత పూర్తిగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు డెవలప్ అయితే కొత్త కొత్త ఎంటర్ప్రీనర్స్ వస్తారు. ఉత్తరాంధ్రకు ఒక స్వర్ణ దశ ఇది. సో ఇది మనం ఇవాళ రోజు కేవలం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాస్ట్ కంప్లీట్ చేసాం. కానీ ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సార్? ఆయన వచ్చి క్రెడిట్ చోరీ. ఫస్ట్ ఏమో ఇది అసలు ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు ఎందుకు అదేదని ఇతనే మాట్లాడాడు. ఇప్పుడేమో క్రెడిట్ చోరీ. నేను చెప్పే కదా, ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోయారు వాళ్ళ పాపం. వాళ్ళ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకసారి మావిగాని అంటాడు, ఇంకోసారి ఏమో ఇప్పుడు మేమే అంత చేసామంటారు. ఇక ఇందాక సార్ అన్నట్టు ఇక రైట్ బ్రదర్స్ లాగా మేమే విమానం కూడా కానీ పెట్టామంటారు. ఇక అన్ని వాళ్ళే ఇక సరే, ఇక వాళ్ళ పాపం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. వాళ్ళ ఉనికి కోసం ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు. సజ్జల గారేమో దానికి మీరు అన్నట్టు టింకరింగ్ చేసేది, కవరింగ్ చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. అక్కడ నిజంగా కష్టపడేది ఎవరు, చెమటలు వచ్చి అక్కడ పనిచేస్తుంది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు, ఇది క్లియర్ గా ఆంధ్ర ప్రజానికానికి తెలుసు. ఇవాళ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద డెవలప్మెంట్ వేగవంతమైంది. అండ్ ముఖ్యంగా సార్, నిన్న మోడీ గారు, మన సాక్షాత్ దేశ ప్రధాని మోడీ గారు దీనికి వచ్చి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టి, ఎవరైతే మన్యం వీరులు, మన దేశ స్వాతంత్ర యోధులు, ఎవరైతే ఉత్తరాంధ్రకి ఒక పెద్ద చిహ్నమో ఆయన యొక్క పేరును పెట్టి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన పేరును పెట్టి వాళ్ళ రోజు జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ గారు. అండ్ నిన్నంతా ట్విట్టర్ లో అన్ని చోట్ల హ్యాష్ ట్యాగ్ మోడీ ఆనర్స్ అల్లూరి అని చెప్పి చాలా పెద్ద ట్రెండ్ అయింది. అది అలా చేసుకుంటూ వచ్చాం మేము. ఎందుకంటే మన యొక్క తెలుగు వారు, మన యొక్క తెలుగు జాతి, మన యొక్క దీని గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు తెలియాలి. అండ్ మోడీ గారు ముఖ్యంగా ఆయన సహాయ సహకారాలు నేను చెప్పినట్టు ఈ పర్మిషన్స్ అన్ని వచ్చే విధంగా ఫాస్ట్ గా చేసుకుంటూ వచ్చింది మోడీ గవర్నమెంట్. అండ్ ఇవాళ రోజు ఆయన రావడం వల్ల నిన్న దీనికి ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఏర్పడి ఇప్పుడు పెట్టుబడులు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టుబడులు కూడా వస్తాయి ఇప్పుడు ఉత్తరాంధ్రకి, బికాస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. నిన్న వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇది ఇనాగ్రేషన్ చేయడం వల్ల చాలా పెట్టుబడులు వస్తాయి ఉత్తరాంధ్రకి. నేషనల్ ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు మోడీ గారు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ చేయడం వల్లే కేవలం 31 నెలల్లో మనం కంప్లీట్ చేయగలం సార్. ఫాస్టెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఇప్పటివరకు ఎవరైనా చేయలేకపోయారు, మనం చేయగలిగాం. సో ఏపీ వాళ్ళ రోజు అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంటే, ఇందాక సార్ అన్నట్టు ఒక ఈనో ప్యాకెట్లు సరిపోవట్లే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐడెంటిటీ క్రైసిస్ లోకి వచ్చారు. వీళ్ళేంట్రా బాబు ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు ముందుకి, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ పరిస్థితి అంటే మనం నెక్స్ట్ ఎలక్షన్ కూడా భవిష్యత్తు లేదంటేనా అని చెప్పి ఇంకిప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా డ్యామేజ్ కంట్రోల్ లోకి వస్తున్నారు. మళ్ళీ మేమే చేసామని ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ రోజు ఆంధ్ర ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు చెమటోడ్చింది ఎవరో, మాటలు చెప్పేది ఎవరో ప్రజలు చూస్తున్నారు. సో 2029 లో కూడా మీరు కూటమి ప్రభుత్వమే ఇదే విధంగా దూసుకెళ్తారు సార్. మార్క్ మై వర్డ్స్. అది ప్రసాద్ గారు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర ఈ